పల్నాడు జిల్లాలో రోడ్లు నెత్తిరోడాయి. పిడుగురాల మండలం తుమ్మల చెరువు సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మితిమీరిన వేగంతో కారు చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఛిద్రమైపోయారు. ప్రమాదంలో మరో నలుగురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిడుగురాల మండలం తుమ్మల చెరువు సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఇంకా నలుగురు తీవ్ర గాయాలుగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? అతివేగమే కారణం అనుకోవచ్చా? నిజంగా ఈ ఏదైతే పల్నాడు జిల్లా పిడుగురాల మండలం తుమ్మల చెరువు దగ్గర జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి ప్రధానంగా స్పీడ్ అతివేగంతో పాటు మంచు ఉండటం కూడా ఈ ప్రమాదానికి గల కారణంగా కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం సమయంలో ఆ ఏరియా అంతా కూడా మంచుతో ఉంటున్నటువంటి నేపథ్యంలో ఎదురుగా వచ్చేటటువంటి వెహికల్స్ కూడా కనిపించేటటువంటి పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలోనే డ్రైవర్ అతివేగంగా ఉండటం, ఉదయం సమయంలో కొంత నిద్రమత్తు కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తుంది. మొత్తం ఈ కారు యాక్సిడెంట్ లో మొత్తం నలుగురికి ఇప్పటికే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మొత్తంగా వీళ్ళంతా కూడా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని కావలి వెళ్తున్నారు. ఎవరైనా కూడా ఇటు తెలంగాణ నుంచి కావలి వెళ్లే వాళ్ళంతా కూడా దాచేపల్లి మీదుగానే వెళ్లేటటువంటి ప్రయాణం చేస్తారు కాబట్టి అక్కడ ఈ యాక్సిడెంట్ జరిగినట్లు కూడా ప్రధానంగా కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే వీళ్ళందరూ విషమంగా ఉన్న వాళ్ళందరినీ కూడా గుంటూరు తీసుకొని వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.